వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ప్రభుదాస్ గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అమ్మగారు మాకు చిన్నప్పుడు చెప్పిన విధానం బట్టి దైవత్వం, క్రిస్టియానిటీ ఈ గ్రామంలో ప్రప్రథమంగా స్టార్ట్ అయింది ప్రభుదాసయ్య గారితోనే చెప్పేవారు. ఆయన గురించి నాకు పెద్దగా తెలియదు. అలాగే వారి కుటుంబం గురించి మా అమ్మగారు వాళ్ళు చెప్పడం, తర్వాత నేను పెద్దకి తెలుసుకుంటాం తప్ప ముఖ్యంగా చెప్పగలిగింది ఈ ఊర్లో, ఈ గ్రామంలో దేవుని యొక్క సేవ, దేవుని యొక్క మందిరం, లేకపోతే దేవుని యొక్క ప్రతిభ ప్రజలకు తెలియజేయడానికి ప్రప్రథమంగా ఈ ఊర్లోకి వచ్చిన వ్యక్తిగా ప్రభుదాసయ్య గారికి ఎప్పటికీ ఆ గుర్తింపు అలాగే ఉండిపోతుంది. ఇలాగే చెప్తున్నారు 100 సంవత్సరాల వయస్సు ఇప్పటికి ఆయనకని అందరూ చెప్తున్నారు. ఎంత వయసు అయినా, ఎన్ని సంవత్సరాలైనా ఆయన యొక్క ఆచరణ చేసిన సిద్ధాంతాలను కానీ, ప్రభు యొక్క ప్రోద్బోధనలు కానీ వారి యొక్క కుటుంబం ఇలాగే తరతరాలు ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ, ఆ దేవుడు ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఆ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.